దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత కొన్ని రోజులుగా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రభుత్వం కఠినమైన గ్రాఫ్ 4 ఆంక్షలను కొనసాగిస్తోంది. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నీ తప్పనిసరిగా 50% సిబ్బందితో వర్క్ ఫ్రం హోం విధానాన్ని పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిబంధనను ఉల్లంఘించిన కంపెనీలపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. గ్రాఫ్ 4 ఆంక్షల కింద BS6 ప్రమాణాల కంటే తక్కువ ఉన్న ఇతర రాష్ట్రాల వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా ప్రభుత్వం నిషేధించింది. అలాగే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపరాదని ఆదేశాలు జారీ చేసింది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో తరగతులు నిర్వహించాలని పాఠశాలను ఆదేశించారు. ప్రస్తుత ఆంక్షల వల్ల ఉపాధి కోల్పోయిన నమోదిత నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయలు పరిహారం అందిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ ఆర్కే ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఢిల్లీలో పొగమంచు కాలుష్యం వల్ల గాలి నాణ్యత రోజు పడిపోతుంది. వాయు కాలుష్యం కట్టడి కోసం భవన నిర్మాణ పనులపై ఢిల్లీ సర్కారు ఆంక్షలు విధించింది. అదే సమయంలో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 10,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ కార్మిక శాఖ మంత్రి కపిల్ మిశ్రా వెల్లడించారు. గురువారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ సిబ్బందిలో 50% మందికి తప్పనిసరిగా వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించాలని, లేని పక్షంలో ఆ సంస్థలపై చర్యలు తప్పవని చెప్పింది. గత 16 రోజులుగా GRPA స్టేజ్ 3 అమల్లో ఉంది. ఆ పరిమితుల కారణంగా ప్రభావితమైన కార్మికులకు 10,000 నష్టపరిహారం ఇస్తామని, అదేవిధంగా GRPA స్టేజ్ 4 లో అమల్లో ఉన్న రోజులు కూడా కార్మికులకు పరిహారం ఇస్తామని, ఈ ప్రయోజనాలకు కేవలం నమోదు చేసుకున్న కార్మికులకు మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీపై కపిల్ మిశ్రా విమర్శలు గుప్పించారు. ఈ సీజన్ వస్తే చాలు, వాళ్ళ ముఖ్యమంత్రులు పారిపోయేవారు, కానీ మా సీఎం రోడ్డుపై ప్రజలతో ఉన్నారు, దీనికి రాజకీయం చేస్తున్నారు. కాలుష్యం ఉండటం మా తప్పే, ఎందుకంటే 30 ఏళ్ల సమస్యను 5 నెలల్లో తొలగించలేమని చెప్పి కపిల్ మిశ్రా పేర్కొన్నారు. నాణ్యతను ఢిల్లీలో నాణ్యత స్వల్పంగా మెరుగుపడుతుంది. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూసుకున్నట్లయితే 328గా ఉంది. గతంలో చూసుకున్నట్లయితే 4 ఇది చాలా ఒక గ్యాస్ ఛాంబర్ లో మనిషి వస్తే ఎలా పడుతుంది. మరి దీన్ని ఇక చూసుకున్నట్లయితే అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా 10 విమానాలు రద్దు చేసినట్లు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు. ఇటు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా విమాన కార్యక్రమం ఉందని అధికారులు పేర్కొన్నారు. దట్టమైన పొగమంచు, ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో విమాన సేవలపై తీవ్రమైన ప్రభావం చూపించింది. ఢిల్లీ వెళ్లాల్సిన అనేక విమానాలు ఇతర విమానాశ్రయాలకు మళ్ళీ రద్దు చేశారు. ఒకే రోజు పలు విమానాలు రద్దు కావడం వల్ల ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందికి గురయ్యారు. కాలుష్య నియంత్రణ పద్ధతి ప్రకారం నుంచి 200 మధ్య ఉంటే గాలి నాణ్యత మోస్తరుగా ఉందని, 201 నుంచి 300 మధ్య ఉంటే గాలి నాణ్యత ప్రయోజనంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి 450 దాటితే ఇక చాలా ప్రమాదకరమని చెప్తున్నారు. ఇక అయితే ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సంబంధించి ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్న ప్రభుత్వం కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో పాటు ఇక 50% వరకు వర్క్ ఫ్రం హోమ్ అలర్ట్ చేయాలి కంపెనీలన్నీ కూడా అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దాంతో పాటు ఇక వెహికల్స్ ని క్రమబద్ధీకరించే ప్రయత్నం కూడా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి ఓల్డ్ వెన్ సిస్టమ్ కూడా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.